యెమెన్లో హౌతీలపైన అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ తో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో సుమారుగా 31 మంది హౌతీలు దుర్మరణం పాలయ్యారు. అయితే వీటన్నిటికీ కారణం ఇజ్రాయెల్ పైన హౌతీలు దండయాత్రను ప్రకటించడమే. గతంలో కూడా గాజాని, పలిస్తానీ, హమాస్ని కొంత మద్దతుగా నిలుస్తూ హౌతీలు రెడ్ సీలో అమెరికాకు సంబంధించినటువంటి ఆ షిప్ని కాల్ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అగ్గితో రగిలిపోతోంది అమెరికా. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో చూస్తుంది. అంతలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చి రాగానే మనం చూసాం, ఇరాన్ పైన వార్నింగ్ ఇస్తూ ట్రంప్ మాట్లాడాడు. ఆ తర్వాత తమ ఖైదీని విడుదల చేయాలంటగా హమాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మరోసారి హౌతీల పైన కూడా ఆయన వార్నింగ్ ఇచ్చి ఆ వార్నింగ్ నిజం చేస్తూ 31 మంది మరణానికి కారణమయ్యారు. ఎయిర్ స్ట్రైక్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ యెమెన్స్ హౌతీ పైన ఈ దాడులు కొనసాగిస్తున్నారు. అయితే హౌతీల పైన దాడి చేయడానికి మరొక ప్రధానమైన కారణం ఏంటంటే ఇరాన్ హౌతీలకు సపోర్ట్ చేస్తోంది. ఇంతటి మరణకాండ సృష్టించేటువంటి హౌతీల పైన మీరు సపోర్ట్ చేస్తారా అంటూ కూడా ఇరాన్ పై ఆగ్రహంతో రెచ్చిపోతూ హౌతీలను అంతమొందించే ప్రయత్నం చేశారు. అయితే అమెరికాలో ఎటువంటి ప్రమాదం వాటిల్లా అది హౌతీల కారణమని తెలిస్తే కనుక ఏకంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఎవరైనా సరే హౌతీలకి మద్దతుగా నిలిస్తే వారి పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. 31 మంది ఇప్పటికీ మృత్యువాత పడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశానుసారం మిలిటరీ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మరణాలు సంభవించాయి. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హౌతీలను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ట్రంప్ ఆర్డర్స్ నేవీ స్ట్రైక్ ఆన్ హౌతీ టార్గెట్స్ ఇన్ యెమెన్స్ క్యాపిటల్ ఆఫ్ సనా అనే ప్రాంతంలో ఈ హౌతీల పైన దాడులు జరుగుతున్నాయి. ఇంతకీ హౌతీలు అంటే ఏంటి? ఈ హౌతీలకు సంబంధించి మనం కొంత డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే కనుక యెమెన్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో మిడిల్ ఈస్ట్ కంట్రీలో హౌతీ అనేది ఒక రిలీజియన్. నార్థెన్ ఆఫ్ యెమెన్లో వారంతా కూడా ఒక రిలీజియన్గా స్థిరపడ్డారు. జయాదీ సెక్ట్ షీ ఇటే ఇస్లాం అనే ఒక మూమెంట్ని వారు ముందు కొనసాగిస్తూ ఉన్నారు. సో నార్త్ ప్రాంతంలో ఈ హౌతీలు తమకి ప్రత్యేకంగా కొంత వెసులుబాటు కావాలి. గతంలో యెమెన్ ఏకంగా పూర్తిగా వారి ఆధీనంలో ఉండేది. కానీ రాను రాను కాస్త వారి ఆధీనం నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో రిలీజియస్ ఫైట్ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో యెమెన్ ప్రభుత్వం నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. యెమెన్ క్యాపిటల్ సనాకి కొంత ప్రభుత్వం మారిపోయింది. అక్కడ ప్రభుత్వం వారి చేతుల నుంచి వెళ్ళిపోయింది. సనా విశ్వవ్యాప్తంగా అంటే ఆ దేశం మొత్తం కూడా వ్యాపించింది. ఆ యెమెన్కి మొత్తం కూడా వారే ఇతర అంటే హౌతీలకు వ్యతిరేకస్తులు అక్కడ అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచి కూడా కొంత అక్కడ ఉద్యమం కొనసాగిస్తూనే ఉంది. ఈ హౌతీలకి ఒకవైపు నుంచి సౌదీ అరేబియా, మరోవైపు నుంచి ఇరాన్ కొంత మద్దతు నిలుస్తూనే ఉంది. యెమెన్ ప్రభుత్వాలపైన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో యెమెన్కి కొంత అమెరికా మద్దతు కూడా ఉంది. అంటే హౌతీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యెమెన్ దేశస్తులకి అమెరికా సపోర్ట్ ఇచ్చింది. ఈ రకంగా అమెరికా ఇండైరెక్ట్గా హౌతీలకి వ్యతిరేకంగా మారింది. అయితే గాజా పైన ఇజ్రాయెల్ వార్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. గాజా స్ట్రిప్లో అక్కడ వార్స్ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని వేల మంది మరణించారు. కనీసం లెక్క పెట్టలేని పరిస్థితి ఉంది. కొంత అంచనాకు వచ్చాయి. మొన్న మధ్యనే గాజాలో మరణాలకు సంబంధించి సుమారుగా 70,000కు పైగా మరణాలు సంభవించి ఉంటాయంటూ కూడా గాజా ప్రకటించింది, హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పలిస్తానీల పైన, గాజా పైన, హమాస్ పైన వరుసగా ఇటు ఇజ్రాయెల్ దాడి చేస్తున్న నేపథ్యంలో దానికి అన్ని రకాల యుద్ధానికి సంబంధించి పరికరాలను సమకూరుస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో తమకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అమెరికా, ఇండైరెక్ట్గా వ్యతిరేకం చేస్తున్న అమెరికా ఏకంగా ఇజ్రాయెల్ పైన సపోర్ట్ ఇస్తోంది. కాబట్టి ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ఆ యుద్ధ విమానాలకు సంబంధించి యుద్ధ పరికరాలకు సంబంధించినటువంటి ఒక షిప్ని రెడ్ సీలో పేల్చేసింది హౌతీస్. ఈ హౌతీస్ ఆ చర్యకు పాల్పడడంతో ఇరాన్ కూడా హౌతీస్కి మద్దతుగా నిలుస్తుంది. అప్పటికంటే ముందే యెమెన్ పైన ఉన్నటువంటి హౌతీస్ వ్యతిరేకుల పైన హౌతీస్ చేసే పోరాటంలో ఇరాన్ మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆ విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో హౌతీస్కి ఇరాన్ సపోర్ట్ అప్పటి నుంచి ఉంది. సౌదీ అరేబియా సపోర్ట్ ఉంది, ఇరాన్ సపోర్ట్ ఉంది. ఇక పలిస్తానీ, హమాస్, గాజాల పైన అమెరికా ఇస్తున్నటువంటి ఆ యుద్ధ పరికరాలతో ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే క్రమంలో భాగంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హౌతీ నిలబడింది. ఏకంగా రెడ్ సీలో వచ్చేటువంటి షిప్ని పేల్చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అమెరికా రగులుతోంది. అమెరికా కోపంతో రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు అవకాశం అని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే హౌతీస్ పైన నిన్న రాత్రి నుంచి కూడా చాలా ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తోంది. సుమారుగా ఇప్పటివరకు 31 మంది హౌతీలు మరణించారు, దుర్మరణ పాలయ్యారు. దాని తాలూకా దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే హౌతీల పైన దాడిని అమెరికా ఇంకా కొనసాగిస్తాం, ఎవరైనా సరే ఇంకా హౌతీలకు మద్దతుగానే అంటే ఇండైరెక్ట్గా అటు
ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ ఇప్పటికే హౌతీలకు సపోర్ట్ ఇస్తోంది కాబట్టి ఇంకా కూడా మీరు హౌతీలకి సపోర్ట్ ఇస్తూ కనుక కొనసాగితే డెఫినెట్గా అమెరికాకు చెట్టు చేసే విషయం ఏదైనా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, అంతటి స్థాయిలోనే మేము ఖండిస్తూ ఉంటాం, అవసరమైతే మేము ఈ రకంగా విజృంభించాల్సి వస్తుందంటూ కూడా ట్రంప్ మాట్లాడుకొచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అది చెప్పే ముందు ఒకసారి దృశ్యాలను చూడండి. అయితే హౌతీల పైన దాడి తర్వాత సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారంటూ వైరల్గా మారింది. అదేమంటున్నారంటే, యువర్ టైమ్ ఈజ్ అప్ అండ్ యువర్ అటాక్స్ మస్ట్ స్టాప్ స్టార్టింగ్ టుడే. ఇఫ్ దే డోంట్, హెల్ విల్ రైన్ డౌన్ అపాన్ ద యూ లైక్ నథింగ్ యూ హ్యావ్ ఎవర్ సీన్ బిఫోర్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, యువర్ టైమ్ ఈజ్ అప్, మీ సమయం ముగిసింది. అండ్ యువర్ అటాక్స్ మస్ట్ స్టాప్, మీరు ఇకపైన అటాక్ చేయడం ఆపాల్సిందే. స్టార్టింగ్ టుడే, ఈ రోజు నుంచే మీరు దాన్ని ఆపేయండి. ఇఫ్ దే డోంట్, ఒకవేళ కనుక ఆపకపోతే మీరు నరకం చూడాల్సి వస్తుంది. హెల్ విల్ రైన్ డౌన్ అపాన్ యూ లైక్ నథింగ్ యూ హ్యావ్ ఎవర్ సీన్. మీరు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో, చూడని రీతిలో ఒక నరకాన్ని చూడాల్సి వస్తుందంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అటు యెమెన్ నుంచి కూడా ఇదే స్థాయిలో రియాక్షన్స్ వస్తున్నాయి. యెమెన్ కూడా ఏం చెప్తుందనంటే, అమెరికా మా పైన ఇప్పుడు ఈ దాడి చేస్తోంది కావచ్చు, కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఏదో ఒక సమయాన మేము కూడా మా రెస్పాన్స్ని, మా రియాక్షన్ని చూపించాల్సి వస్తుందంటూ కూడా యెమెన్లో సానా, యెమెన్ రాజధాని సానాలో వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ద ఎక్స్ప్లోజన్ విల్ వెర్ వాయిలెంట్ అండ్ షూక్ లైక్ నైబర్హుడ్ అండ్ ఎర్త్క్వేక్. అంటే వాళ్ళు చెప్తోంది ఏంటంటే, ఇటు హౌతీస్ ఏం చెప్తున్నారంటే, మీరు కూడా ఇంతకు మించి ఒక వాయిలెంట్ సిచ్యువేషన్ చూడాల్సి వస్తుంది. ఎర్త్క్వేక్ అంటే భూకంపాన్ని మీరు కూడా ఎదుర్కోబోతున్నారు, తస్మా జాగ్రత్త అంటూ అమెరికాని కూడా అటు హౌతీలు హెచ్చరిస్తున్నారు. దే టెరిఫైడ్ అవర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. వన్ ఆఫ్ ద రెసిడెంట్స్ హూ హ్యావ్ నేమ్డ్ హిస్ యాజ్ అబ్దుల్లా అహియా. ఎవరైతే హౌతీలకు సంబంధించి గతంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు పెట్టుకున్న వ్యక్తిని, చిన్నారిని కూడా ఈ రకంగా చిదిమేశారు. మా హౌతీలకు సంబంధించి చిన్నారులని, మా నివాసితులని, మా ఆడవారి పైన దాడి చేసి చంపేస్తారు, కాబట్టి మీ పైన కూడా ఎదురు దాడికి సిద్ధంగా ఉండండి, మీరు కూడా మీ దగ్గర కూడా భూకంపం రాబోతుందంటూ హౌతీలు చెప్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కొంత సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? హౌతీలు అమెరికా పైన నిజంగా తిరుగుదాడి చేసేటువంటి స్థైర్యం, ధైర్యం హౌతీల దగ్గర ఉందా? రైట్, మొత్తం ఇది విషయం. హౌతీలు తిరుగుదాడి చేస్తామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇరాన్ మద్దతు అయితే హౌతీలకి చాలా సంపూర్ణంగా ఉంది. ఇరాన్కి ఇప్పుడే మనం చూసాం, చర్చలకు వెళ్దామనంటే చర్చలకు వెళ్లకుండా, ఒట్టి పరిస్థితుల్లో చర్చలు అవసరం లేదు, మీరు ఇది హెచ్చరించినట్టుగా ఉంది, మాకు హెచ్చరికల కాదు కావాల్సిన రిక్వెస్ట్ అంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఒకవైపు ఇరాన్, మరోవైపు సౌదీ అరేబియా, తర్వాత అటు యూకే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ ఒకవైపు ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తూ అమెరికా చాలా శత్రుత్వాన్ని ఏరికోరి తెచ్చుకుంటుందా అంటే అవుననే కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. అమెరికా మాత్రం ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా హౌతీలో 31 మరణాలు సంభవించాయి. దీని పర్యవసనం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు